హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహి కప్పి వ్లాగ్స్ అండి. మా అయోధ్య నగర్లో 2 రోజులు పొంగళ్ళు జరుగుతాయి అని చెప్పాను కదండి. పోలేరమ్మ అమ్మవారి మార్నింగ్ పూట ముందు రోజు నైట్ క్లీన్ చేసుకొని అన్నీ కడుక్కున్నాను బయట. మా అమ్మ అయితే వచ్చింది, టీ పెడుతుంది. అలాగే చెట్లు పువ్వులు ఇవన్నీ కొయ్యాలన్నమాట. మార్నింగ్ 6 ఆ టైంలో ఇది. అలాగే బయట అంతా క్లీన్ చేసుకొని ఇటు సైడు రోడ్డు సైడ్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. మా ఎదురు అమ్మమ్మ అయితే అదిగోండి, ఏ పండగకైనా అట్లా వేసిద్దా, ఆమె ఓర్పుకి చాలా మెచ్చుకోవాలి. అలాగే ఈరోజు ఫ్లవర్స్ ఇవన్నీ కోసి పెట్టుకోవాలన్నమాట రెడీగా. మళ్ళీ పూలు, గులాబీలు, అలాగే జామ చెట్టు అండి ఇది. నాకైతే ముగ్గు చాలా బాగా వచ్చినాయి, కానీ క్లారిటీ కనిపించట్లేదు ఈ వీడియో. అన్ని చోట్ల ప్రతి పండగకైతే నేను ఇలానే వేసుకోవాలి, అన్ని వైపులా ఇట్లానే ఓపికగా చేసుకుంటాను అనమాట. నీట్గా చక్కగా చేసుకుంటాను. ఫుల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేము టీ తాగేసేసి అలాగే ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత మేళం వచ్చింది అనమాట. దానికి పారైతే పోసామన్నమాట. ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే అమ్మవారి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళైతే మేము సర్ది పసుపు నీళ్ళని పోలేరమ్మ అమ్మవారి చుట్టూ వేయటానికి సర్ది పోలేరమ్మ అమ్మవారికి తీసుకెళ్తాం. అలాగే అక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి. సంతోషి మాత, పోలేరమ్మ, కనకదుర్గమ్మ, 3 గుళ్ళకి కొబ్బరికాయలు. మార్నింగ్ అయితే ఇది, ఈవినింగ్ వడపప్పు పానకం అయితే చేసుకుంటున్నాను. బెల్లం, యాలకులు, శొంఠి, ధనియాల పౌడర్ అనమాట. అవి కూడా వేసేసుకొని వడపప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా అమ్మవారి వాళ్ళు ఇట్లానే మేళం వెంబట వస్తారండి. ఈవినింగ్ పూట ఇలా వేసుకొని పూజ చేసేసుకొని రెడీగా ఉన్నాము. ఇప్పుడు కూడా మార్నింగ్ వచ్చినట్టు మేళం వెంబట వచ్చి ఊరు మొత్తం తిరిగాక మహాలక్ష్మి అమ్మ చెట్టు దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళు చెల్లించిన తర్వాత మేమైతే చెల్లిస్తాం. చిన్నపిల్లలు కూడా బాగా డ్యాన్స్ వేశారనమాట. అట్లా 10:30, 10 అవుతూ ఉంది. ఈవినింగ్ పూట అయితే ఇలా సింపుల్గా అయితే మేము రెడీ అయిపోయాము. అలాగే మహాలక్ష్మి చెట్టు దగ్గర నుంచి వచ్చేసరికి మాకు 10:30 దాటిందనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 11 గంటల చిల్లరకి ప్రభ అనమాట, ముహూర్తం, ప్రభ ఊరేగింపు. అది కూడా 11 చిల్లరకి అనమాట ముహూర్తం. అది కూడా ఊరేగింపు నైట్ అంతా జరిగిద్ది. ఆల్మోస్ట్ ఇది అయిపోయేసరికి దానికి రెడీగా ఉండాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే వస్తుంది ప్రభ ఊరేగింపు. ఇది రోడ్డు సైడ్ తలవకల వైపు మాకు. అయితే ఇంకా నెక్స్ట్ డే తెల్లారి సెకండ్ డే అయితే ఏముండదండి. ఇంట్లో అమ్మవారిని రెడీ చేసుకొని అమ్మవారికి పొంగలి, గారెలు, అలాగే నాన్ వెజ్ పెడతారు. మా వారు తిరుపతి వెళ్ళి రావటం వల్ల మేమైతే నాన్ వెజ్ పెట్టుకోలేదన్నమాట. పసుపు ముద్దతో ఒక అమ్మవారు, మట్టి ముద్దతో ఒక అమ్మవారు చేసుకొని తాంబూలం ఇవన్నీ మనకి తెలిసినవి అలా పెట్టేసుకొని 2 ఇస్తార్లు నైవేద్యం, గారెలు, అలాగే చప్పటి పప్పు అయితే వేసి కడ్డీలు వెలిగించి హారతిచ్చి సాంబ్రాన్ని అయితే వేసాము. ఇలా సింపుల్గా అయితే చేసుకుంటాం. నాన్ వెజ్ ఎందుకు వండలేదంటే మా వారు తిరుపతి వెళ్ళి వచ్చారు కాబట్టి నేను వండలేదన్నమాట. అందరైతే వండుకుంటారు. ఇదేనండి ప్రభ ఊరేగింపు. నైట్ మొత్తం తిరిగిద్ది. చూసారా, అందరు లాగుతున్నారు. ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేశారు. తప్పెట్లతో, మేళాలతో. అసలు మామూలు సందడి కాదండి. ఊరు మొత్తం చాలా అంటే చాలా హ్యాపీగా అన్నీ సక్సెస్ఫుల్గా చక్కగా జరిగినాయి అన్నమాట. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎలా చేస్తారు ఏందనేది పొంగళ్ళు. ఇది మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారనమాట. పోలేరమ్మ అమ్మవారి పొంగళ్ళు అనేది. అంటే జాండ్రపేటలో ఒకసారి జరిగింది మా బాబు చిన్నప్పుడు. ఊరు మొత్తం దాదాపు 24 ముఠాలు ఉంటాయి. మళ్ళీ ఇట్లా సింగిల్గా అయోధ్య నగర్ వరకు చేసుకోవటం 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నారనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇంకన్నీ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి, అమ్మవారు అయితే వచ్చారు ఈవినింగ్ పూట మా ఇంటి పక్కన ఆంటీకి. ఇట్లానే వస్తూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ డే సెకండ్ డే పూజ అయితే ఈ విధంగా జరిగింది. సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట మేము. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మా ఊర్లో పొంగల్ అయితే ఈ విధంగా జరిగినాయి.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.